కేసు వేశారు ఆయన తల్లిగారు గాజ విజయలక్ష్మి. కాబట్టి దీని మీద మొత్తం ఆంధ్రప్రదేశ్లో దేశంలో కూడా ఒక విధంగా ఒక పెద్ద ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే హైకోర్టు ఏం చెప్తుంది, ఏం ఆదేశాలు ఇస్తుంది, ఎంత తీవ్రమైన షాక్ ఇస్తుందని. బహుశా ఈ సమయానికి అవన్నీ ఆ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కానీ షాక్ అయితే గ్యారంటీ. ఎందుకంటే అతను లేడు, చనిపోయాడు, స్టేషన్లో కస్టడీలోకి తీసుకున్నాక అతను చనిపోయాడు అన్నది సిట్ వేసిన తర్వాత సిట్ నిర్ధారించేసింది. ఆ సిఐ నాగరాజును ఎలాగ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సురేష్ అని ఇంకో వ్యక్తిని, అతను పోలీస్ కూడా కాదు, నాన్ క్యాడర్, అతన్ని అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. టెక్నికల్గా అరెస్టో కాదో కానీ. ఆ తర్వాత నాని, అశోక్ అని ఇంకో ఇద్దరు కానిస్టేబుల్ కూడా సంబంధం ఉందన్నారు. తాజాగా ఈరోజు ఇంకొక వ్యక్తిని కూడా, పోలీసును కూడా విచారిస్తున్నారు, అతను కూడా అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఒక వ్యక్తి మిస్ అయిపోయినప్పుడు హైకోర్టులో రాజ్యాంగ రక్షణ కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ వేసే హక్కు ఉంది. వేసినప్పుడు ఆ వ్యక్తి నిజంగానే పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోయాడు, చంపివేయబడ్డమే కాదు, ఇక్కడ దేశ చరిత్రలో లేని విధంగా అతన్ని తర్వాత దహనం చేసేశారు. మృతదేహం లేదు, దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా లేవు. ఈ విషయం అతని తల్లి అనేకసార్లు వెళ్ళినా చెప్పలేదు. పైగా కొంతమంది మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించారు, రాజీ చేయడానికి ప్రయత్నించారు, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో హైకోర్టు ఎంత తీవ్రమైనటువంటి ఉత్తర్వులు ఇస్తుంది, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి, దీంతోపాటు ఇంకో 2-3 నడుస్తున్నాయి రాష్ట్రంలో పోలీసులకు సంబంధించినవి, అవి కూడా ఎలా ఉంటాయని చాలా తీవ్రంగా చూస్తున్నారు. రాజకీయంగా జరిగే చర్చలు వైసీపీ, టీడీపీ, లేదా మధ్యలో జనసేన, లేదా మీడియాలో ఉండేవి, ఇవన్నీ ఇది కాదు ఇక్కడ ప్రధానమైన సమస్య. ఇప్పుడు ఈరోజు ఒక పత్రికలో ఉదాహరణకు వయస్సు 25, కేసులు 22 అని వార్త అన్నీ ఇచ్చారు. ఇప్పుడు సాయి కృష్ణ యొక్క కాంటాక్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వట్లేదు. ఇక్కడ చర్చ పోలీసుల మీద. ఇవన్నీ నిజమే ఉంటే అతన్ని ఇంకా చాలా బలంగా అతని నేరాలు వీటి మీద సాక్ష్యాధారాలతో పెట్టి కోర్టుకు అప్పగించి కఠినమైన ఇది పడేటట్టుగా చేయాలి. కానీ అసలు అతని ప్రాణమే లేకుండా చేసి అతన్ని దహనం చేసే అధికారం పోలీసులకు ఉందా లేదా? ఇప్పుడు నేరం చేసిన 25, 21 అనే ఈ నేరాలు వీళ్ళు చెప్తున్నవి నిజమైతే ఆరోపణలు కోర్టులో ఉన్నాయి, కొన్ని తీవ్రమైనవి కూడా ఉండొచ్చు. కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని అదుపులోకి తీసుకున్న వ్యాధికి చెప్పకుండా 24 గంటల్లో కోర్టుకు హాజరుపరచాలి. సో ఇక్కడ కోర్టు ధిక్కారం కూడా ఇమిడి ఉంది. అంటే ఏ న్యాయ వ్యవస్థ అయితే ఇప్పుడు హెబియస్ కార్పస్ దీన్ని విచారిస్తుందో ఆ కోర్టును కనీసమైన సుప్రీంకోర్టు రాజ్యాంగం చెప్తున్న అంశాలను కూడా ఉల్లంఘించారు. కాబట్టి ఇది చాలా ఖచ్చితమైన తీవ్రమైనటువంటి నేరం. వ్యక్తులు చేసిన నేరం కంటే, లేదా ఆయన చెప్తున్నట్టుగా నేర నేపథ్యం ఉన్న వ్యక్తి చేసిన, ఒక యువకుడు చేసిన నేరం కంటే రాజ్యము, పోలీసులు, కోర్టులను కూడా ఉల్లంఘించి, పైగా ఇంకోటి జూన్ 5న కేసు వేశారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? జూన్ 29 ఎండింగ్లో ఉన్నాం. ఇన్ని రోజుల్లో 15వ తారీఖు ఇదో కొలిక్ వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సింగపూర్ నుంచి వచ్చి సిట్ వేసే వరకు ఈ విషయంలో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ మాట్లాడలేదు. ఇందులో నగర కమిషనరేట్ ఇన్వాల్వ్ అయింది. కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఫోర్స్ సిబ్బందిని పంపించారు. కాబట్టి టాస్క్ ఫోర్స్, దానికి సంబంధించిన బాధ్యులు ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళందరూ కూడా మౌనం పాటించారు. కాబట్టి ఇక్కడ పోలీస్ వ్యవస్థ, అలాగే వాళ్లకు మార్గదర్శకత్వం లేదా ఆదేశాలు ఇవ్వాల్సిన హోంశాఖ, దాన్ని చూస్తున్నటువంటి బహుశా చాలా రాష్ట్రాల్లో, ఏపీలో కూడా శాంతి భద్రతలు ముఖ్యమంత్రులే చూస్తుంటారు. సో ప్రభుత్వం, పోలీసులు దోషులుగా నిలబడే ఒక పెద్ద పరిస్థితి ఇప్పుడు ఇక్కడ వచ్చింది. హైకోర్టు దాని మీద ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుంది అనేది ఒకటైతే, రెండోది పదే కులాన్ని ఎవరు తీసుకొచ్చారు? రాజకీయ క్రమంలో వచ్చింది. నిజానికి ప్రభుత్వమే చట్టబద్ధంగా చేస్తుంటే ఈ అంశం అసలు వచ్చేది కాదు. ముఖ్యమంత్రి స్వయంగా మన కడప, కర్నూలు జిల్లాలో, అక్కడ జొన్నగిరిలో మాట్లాడుతూ అతనిది ఒకటే కులం, ఇతనిది ఒకటే కులం. సో పోలీసులు, ఇన్స్పెక్టర్లు, ఎస్పీలు, అంతకుముందు ఏదో జగన్మోహన్ రెడ్డి అయితే వైసీపీ వాళ్ళు అన్నారు, అది తప్పన్నారు అందరూ. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమంలో వాళ్ళ కులాల గురించి చెప్పే పరిస్థితి వస్తే, కాబట్టి ఇది ఒక తీవ్రమైన పరిణామంగా మారుతుంది. ఈరోజు హిందూ అయితే పాలిటిక్స్ అరౌండ్ కస్టోడియల్ డెత్స్ అని ఒక స్టోరీ ఇచ్చింది. ఇది చాలా తీవ్రమైన విషయం. 2024లో అనంతబాబు అనే వైసీపీ ఎమ్మెల్సీ ఒక దళిత డ్రైవర్ మృతదేహాన్ని ఇంటికి పంపించాడు అన్నది ఎంత సంచలనమై రాజకీయ పరిణామాలకు దారితీసిందో. దాదాపు ఈ కేసు, సాయి కృష్ణ కేసు కూడా
రాష్ట్రంలో అంతటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇది రాజకీయమైన ఎదురు దెబ్బగా మారకూడదు ప్రభుత్వానికంటే, ప్రభుత్వం చాలా వేగంగా న్యాయంగా వ్యవహరిస్తే తప్ప ఇది జరగదు అని చెప్తుంది పత్రిక. కానీ చూస్తే మటుకు మనకు రాజకీయమే ఎక్కువ కనిపిస్తుంది ఇప్పటికి అవును కూడా. సార్, అంటే ఇక్కడ మన ఎక్కడికక్కడ కూడా సిట్టు విచారణ వేగవంతమైందని చెప్పి ఏదో ఒక కొత్త సంచలనమైన విషయాన్ని కూడా వెలుగులోకి తెస్తూనే ఉన్నారు. సిట్ ద్వారా ఇంకొక ఇద్దరు దొరికారు, ఇట్లాంటి విషయాలు బయటికి తేవడం తప్ప అసలు ఆ నేరం జరిగిన తీరేంటి, అసలు ఎలా సాధ్యమైంది, మిగిలిన వాళ్ళందరికీ అసలు తెలియదా, తెలిసి కప్పిపుచ్చారా? ఇక్కడ అసలు ప్రశ్న పై అధికారులు ఫుటేజ్ కూడా లేదు, సీసీ ఫుటేజ్ లేదు, లేకపోతే మీకు బ్యాకప్ ఉంది కదా, మీకు ఇవన్నీ అక్కడ ఒక చోట చూసే అవకాశం ఉంటేనే కదా సీసీ ఫుటేజ్ అనే దానికి అర్థం పరమార్థం. మరి అక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్లు లేదా, దాన్ని ఎందుకు బయటికి తీయటం లేదు, సిట్కు దాని అనుమతి లేదా? ఇంకో విషయం అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు హైకోర్టులో చెప్పడం సంగతి మినహాయిస్తే అసలు ఎందుకు ప్రజలతో మాట్లాడటం లేదు? సిట్ ఏర్పాటు చేసినప్పుడు ఉన్న షరతులు అవన్నీ ఆ తర్వాత కూడా ఎందుకు మాట్లాడాలి? నిజం బయటకు వస్తుందని. కాబట్టి ఖచ్చితంగా సాయి కృష్ణ పోలీస్ లాకప్లో చనిపోయారు, ఇలా చంపివేయబడ్డాడు అనేది ఇది చాలా చాలా తీవ్రమైనటువంటి అంశంగా కాబోతుంది. రాష్ట్ర రాజకీయాలను కూడా ఇది చాలా ప్రభావితం చేస్తుంది. చివరి కేసు ఇదే అని ఈ కథనంలో ఒక ఇది రాశారు. గత 2 సార్లు కూడా మేము చర్చించాము. ఆ జగ్గయ్యపేట దగ్గర తోటలో ఏదో గొడవ జరిగింది. మొదటిసారి అన్నారు బీర్ సీసా పగలగొట్టి పొడిచి చంపేశారన్నారు. ఇలా చూసినట్టుగా మీడియాలో ఎలా రాస్తారని నేను కామెంట్ చేశా. ఆ తర్వాత దాన్ని సరిదిద్ది పొడిచారు, ప్రాణాపాయాలతో చావు బతుకులో ఉన్నామని అతని కారులో పంపిస్తుంటే మార్గ మధ్యంలో మరణించారని 2వ సారి రాశారు. ఈరోజు తాజాగా ఏం రాశారంటే, నవీన్ రెడ్డిని ద్విచక్ర వాహనంపై ప్రభుత్వ ఆసుపత్రి వరకు తీసుకొచ్చి ఆవరణలో మృతదేహాన్ని పడేసి పారిపోయారు. ఇది 3వ స్టోరీ. అంటే నేను ఇది కెమెరా సాక్షిగా స్టూడియోలో ఇదే ఘటన మీద ఒకే పత్రికలో వచ్చిన 3 వెర్షన్స్. అంటే ఇది లీకులైనా తప్పిస్తుండాలి, లేదా స్టోరీలైనా తప్పు రాస్తుండాలి, లేకపోతే వేరే ఉద్దేశాలు ఏమున్నా కానీ అసలు పారదర్శకంగా ఒక న్యాయ విచారణ ఆదేశించి అవన్నీ చేస్తే ఇట్లా కథనాలు ఏమి రావు కదా. పైగా ఈ 3 రకాలుగా రాయడానికి బాధ్యులు ఎవరు, ఇచ్చిన వాళ్ళు ఎవరు? చాలా విషయాలు విచారించాలి కదా, లీకేజీలు ఇవన్నీ కూడా. కాబట్టి నేను అంబాబు అంతకుముందు నా ఫోటోలు సవాల్ చేశారు, ఇప్పుడు అతను నేర చరిత్ర గురించి కొన్ని చెప్తున్నారు, కాదంటే వినడం లేదు. ఆయన కూడా విచారించండి, ఆయన అక్కడ చెప్పేది ఏదో చెప్తారు కదా. కాబట్టి ఇక్కడ సమస్య అంతా ఒకటే, రాజకీయంగా ఎవరు ఎన్ని చేశారు చేయలేదు గతంలో అది ఒక చర్చ, రాజకీయ చర్చ. కానీ చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా ఇప్పటికైనా ప్రభుత్వం ఓపెన్ గా బయటికి రావాలి. పోలీసులు కూడా తమ పూర్తి వివరాలు పంచుకోవాలి. ఒక నాగరాజ్ దగ్గరే ఆగిపోతున్న ఈ కేసు ముందు వెనక జరగాలి. ఆ పని ప్రభుత్వం చేయలేదు కాబట్టి నాకు తెలిసి హైకోర్టు చెప్తుంది. హైకోర్టు ఖచ్చితంగా షాక్ ఇస్తుంది.